గుంటూరు నగరంలోని 57వ వార్డులో తుఫాన్ ప్రభావంతో కొనసాగుతున్న నేపథ్యంలో నగర అధ్యక్షురాలు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూర్ ఫాతిమా ఈరోజు గడ్డిపాడు చెరువు పరిసర ప్రాంతాలను సందర్శించారు. చెరువులో నీటి మట్టం పెరగడంతో చుట్టుపక్కల ప్రాంతాల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. పునరావాస కేంద్రంలో ఏర్పాట్లను సమీక్షిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఎక్కువగా వర్షం పడితే ముందుగా మునిగిపోయే ప్రాంతాలు ఏదైనా అంటే గడ్డిపాడు, గణేష్ నగర్. అయితే ఇక్కడ పరిశీలించడానికి పొద్దున్న ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు వచ్చెళ్లారు. మేము అడుగుతుంది, ఏం చేసి వెళ్ళారు మీరు? ఇక్కడ ఏం పరిశీలించారు? ఏం సొల్యూషన్ చెప్పారు? ఏం జరుగుతుంది? నిజంగానే ఫోటోలకి పరిమితమైన నాయకుడు నిజంగా నజీర్ అహ్మద్ గారే. ఈ రోజు మేము అక్కడికి వెళ్ళాం. గడ్డిపాడు దగ్గర చెరువు ఉంది. ఆ చెరువు మేము లాస్ట్ టైం వాటర్ పోతున్నప్పుడు దీనికి ఒక తూమేయండి, తూమేసి నీళ్లు పంపించండి అని అంటే, ఈ రోజు అక్కడ ఒక్కసారి పరిస్థితి ఒక్కసారి ఎమ్మెల్యే గారు వెళ్ళి చూడండి. నిర్లక్ష్యం, బాధ్యతాహరితం. ఎందుకంటే బాధ్యత లేని వాళ్ళు ఏదో మేము తూర్పు నియోజకవర్గంలో 29 కేంద్రాలని మేము పెట్టాము, విపత్తు వచ్చింది కానీ వాళ్ళందరినీ అక్కడ ప్లేస్ చేస్తామంటున్నారు. ప్లేస్ చేయడానికి కూడా బేసిక్ ఫెసిలిటీస్. ఇప్పుడు ఇక్కడ వచ్చాం స్కూల్ దగ్గరికి. ఈ స్కూల్లో ఏం ఫెసిలిటీస్ ఇచ్చారు మీరు? బేసిక్ గా ఒక 50 మంది వచ్చినా కూడా అప్పటికప్పుడు ఇవ్వడానికి వాటర్ లేవు. వాళ్ళు కరెక్ట్ గా ఉండటానికి రూమ్స్ లో కరెక్ట్ గా ఏమో బెడ్స్ గా స్టాఫ్ ఉంటే సరిపోదు. దాన్ని కరెక్ట్ గా ప్రికాషన్స్ తీసుకునే విధంగా వాళ్ళకి బేసిక్ గా ఏమి ఇవ్వాలనేది కూడా చూసుకోవాలి. అవన్నీ చూసుకోకుండా ఏదో రోడ్ల మీద అంతా తిరుగుతున్నారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారండి, ఒకసారి కావాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి మేము కూడా మీకు హెల్ప్ చేస్తాం. మేము కూడా ఎక్కడికి వెళ్ళమంటే సహాయక చర్యలు చేయడానికి మేము ఎప్పుడు ముందుంటాం. మీరు కావాలంటే మమ్మల్ని వాడుకోండి, మేము కూడా వస్తాము, మేము కూడా వచ్చి తిరుగుతాము, చేస్తాము. ప్రజా యాజ్ ఎ సోషల్ సర్వీస్ నేను అంటుంది, పార్టీల తరఫున కాకుండా సోషల్ సర్వీస్. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలాగో సోషల్ యాక్టివిటీస్ లో ఎప్పుడు ఫస్టే ఉంటుంది కాబట్టి సోషల్ సర్వీస్ గా తీసుకొని ప్రజల్లోకి వాళ్ళకి ఎలాగా ఇచ్చేయాలో ఒకసారి చూడండి. అలాగే మిగతా ప్రాంతాలు ప్రగతి నగర్ కానీ, చంద్రబాబు నాయుడు కాలనీ కానీ, ఐపిడి కాలనీ తరపు కానీ ప్రతి చోట కూడా ఒకసారి సుద్దపల్లి డొంక కానీ లేకపోతే సంగడిగుంట కానీ అక్కడికి ప్రతి చోట కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ చూడండి. అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముప్పు వస్తుంది అని తెలియంగానే అక్కడేమో ఇసుక బస్తాలు వేసి నీళ్ళు ఆపటాలు, ఆ టెక్నిక్లు కుదిరే కాదండి. ఏదో ఎంతవరకు ఆపుదాం అనుకున్నా కూడా ఆగే అంత ఇది లేదు. మీ కెపాసిటీ, మీరు దాన్ని డ్రైన్ ని రోడ్లు వేయలేకపోతున్నారు కానీ ఇవేదో ప్రికాషన్స్ తీసుకుంటున్నాం, మేము చేస్తున్నాం అని చెప్పి ఏదో షో ఆఫ్ చేస్తే కుదరదండి. స్థానికంగా మీ వాళ్ళందరినీ జరక్క ముందే, ఏది విపత్తు జరక్క ముందే దాన్ని ప్రికాషన్ చేసుకునే విధంగా సహాయక చర్యలు తీసుకునేవి ఏదో సక్రమంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయవలసిందిగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని, అలాగే కార్పొరేషన్ సిబ్బంది, అలాగే ఉన్న కార్పొరేటర్ని ప్రతి ఒక్కరిని కూడా వార్డులో తిరిగి ప్రజలతో ఉండి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది ఉందో ఒకసారి తెలుసుకొని వాళ్ళని తీర్చాల్సిందిగా కోరుకుంటున్నాం.